హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ కాకరకాయ ఉల్లికారం. దీనికి కావాల్సింది ఓ ప్లేట్ తీసుకొని మనం కాకరకాయలను తీసుకొని వాటి పొట్టు అనేది తీసుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా ఇట్లా పొట్టు అనేది మొత్తము కాకరకాయ తీసుకున్న తర్వాత ఒక్కొక్క కాకరకాయ తీసుకుంటూ మన సైడ్స్ కట్ చేసుకొని మనం ఏ సైజు కాకరకాయ ముక్కలు అవసరం ఉంటే ఆ సైజు మనము కాకరకాయలను కట్ చేసుకోవాలి. మనం ఎన్ని కాకరకాయలు తీసుకున్నామో అన్ని కాకరకాయలు కట్ చేసుకోవాలి. నేను 4 కాకరకాయలను తీసుకున్నాను. 4 కాకరకాయలు ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇలా చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. చిన్న బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి ఉప్పు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా దీన్ని కలుపుకోవాలి. ఇది రైస్లోకి కానీ దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. దీని చేదు అనేది ఏమి రాదు. ఈ విధంగా చేసుకుంటే ఇట్లా ఉప్పు పసుపు ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక ½ అవర్ మూత పెట్టి నాననివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనము ఉల్లికారం చేస్తున్నాం కాబట్టి 4 ఉల్లిగడ్డలను కట్ చేసుకోవాలి. ఒక ఎల్లిపాయను పొట్టు తీసుకోవాలి. దీనిలోకి కారము ఉప్పు వేసుకోవాలి. కారము ఉప్పు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక ½ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత దీన్ని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే మనకు కాకరకాయ అనేది ఎలాంటి చేదు రాదు. ఒక 2 స్పూన్స్ చక్కెర అనేది వేసుకోవాలి. చక్కెర అనేది వేసుకుంటే మనకు చేదు అనేది రాదు. ఈ విధంగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు ½ అవర్ తర్వాత మన కాకరకాయలన్నీ ఉప్పు పసుపులో నానిపోయినాయి కాబట్టి ఇట్లా చేతితోని కాకరకాయ ఒక్కొక్క ముక్క తీసుకుంటూ ఇట్లా చేతిని వీడియోలో చెప్పిన విధంగా అన్నీ వండుకోవాలి. ఇవి మళ్ళీ కడిగే అవసరం ఉండదు. ఇట్లా వండుకోవాలి. వాటర్ లేకుండా మనం పిండుకోవాలి. పిండుకుంటే దానిలో చేదు అనేది మనకు పోతుంటుంది. ఇలా వండుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి స్టవ్ ఆన్ చేసి చిన్నది ముక్కుడు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిలోకి దీనికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కాకరకాయలు అనేది అందులో వేయించుకోవాలి. మంచిగా కాకరకాయలు గోలేదాకా గోలించుకోవాలి. ఇట్లా గోలితేనే మనకు కాకరకాయ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా గోలిన కాకరకాయలను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా గోలించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయినాక మనకు ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాకరకాయలు మనం ఆయిల్ గోలించడం కాబట్టి వేడిగా ఉంటే ఒక 5 మినిట్స్ తర్వాత చల్లార్చిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం వీడియోలో చెప్పిన విధంగా వేలు పెట్టుకుంటూ దానిలో కొన్ని ఇత్తులన్నీ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ముందుగా ఉల్లికారము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఒక్కొక్కటి దానిలోకి పెట్టుకొని ఫిలప్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోని పోపు దినుసులు వేసుకొని మనం తయారు చేసుకున్న కాకరకాయలను వేసి సిమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ బాగా గోలించుకోవాలి. ఇట్లా గోలించుకుంటే మనకు ఫస్ట్ ఇట్లా పలుచగా అవుతుంది. మనము సిమ్లో పెట్టుకొని వేయించుకున్న కొద్దీ మనకు దగ్గరకు అవుతుంది. ఎంతో టేస్టీగా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే ఎలాంటి చేదు అనేది రాదు మనకు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.